ఉదయం నుంచి విపరీతమైన ఎండ. ఇప్పుడు మాత్రం హైదరాబాద్ లో మళ్లీ వర్షం మొదలైంది. పంజాగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్ లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఫిలిం నగర్ లో సైతం వర్షం కురుస్తోంది. తెలంగాణలోని పలు జిల్లాలకి వర్ష సూచన జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. 2 రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాల్పల్లి, సూర్యాపేట జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక మహబూబాబాద్, వరంగల్, జనగామ, హన్మకొండ, సిద్దిపేట జిల్లాలకి మోస్తరు వర్ష సూచన జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. గంటకి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు సైతం వీచే అవకాశాలున్నాయి. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనగర్ కాలనీ నుంచి వాసు, మీరున్న ఏరియాలో వర్ష బీభత్సం ఏ విధంగా ఉంది? వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? మంగళ్య షాపింగ్ మాల్ లో ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తున్నారు, తెలుసు కదా? మంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. వాతావరణ శాఖ అలర్ట్ నేపథ్యంలో హైదరాబాద్లో కొన్ని ప్రాంతాల్లో గత అరగంట నుంచి కూడా భారీ వర్షం కురుస్తోంది. నేను ప్రస్తుతం శ్రీనగర్ కాలనీ ప్రధాన రహదారి దగ్గర చూసుకోవచ్చు. గత అరగంట నుంచి కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ కూడా జలమయమైన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. ఇటు షాపులు కూడా మొత్తం కూడా షాపుల ముందు కూడా వాటర్ నిలిచిపోవడంతో ఇటు వ్యాపారస్తులు కూడా పూర్తిగా ఇబ్బంది పడుతున్నారు. చూడండి, ఇటు వాహనాలు వస్తున్నాయి. వాహనాలు కూడా దాదాపు కింద ఎక్కడైతే ఉందో బానెట్ దగ్గరికి, అంటే కింద ఎక్కడైతే ఫెండర్ ఉందో ఆ ఫెండర్ దగ్గర కూడా వాటరు పూర్తిగా చేరుకోవడంతో వాహనాలు కూడా మధ్యలో కొన్ని చోట్ల వాహనదారులు ఆపేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి ఉంది. ఎందుకంటే రోడ్డు మొత్తం వాటర్ చేరడంతో సో ఎక్కడైనా మ్యాన్హోల్స్ ఉన్న పరిస్థితి నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికార యంత్రాంగం జిహెచ్ఎంసీ హైడ్రా సూచించింది. మన దగ్గర ఇక్కడ చూసుకోవచ్చు, శ్రీనగర్ కాలనీ ఆనుకున్న అపార్ట్మెంట్ స్పష్టంగా చూసుకోవచ్చు. ఇప్పటికే ఈ వరద నీరంతా కూడా అపార్ట్మెంట్కి చేరటంతో అక్కడ దగ్గరలో ఉన్న లోపలున్న 2 వీలర్స్, కార్లు కూడా దాదాపు టైర్ల వరకు కూడా మునిగిపోయిన దృశ్యాలు మనకు కనిపిస్తున్న పరిస్థితులకు ఉంది. మొత్తం ఈ రహదారి మొత్తం ఏదైతే శ్రీనగర్ కాలనీకి ప్రధానంగా ఉన్న రోడ్డు, ఇది రోడ్డు మొత్తం కూడా పూర్తి స్థాయిలో నీట మునిగిపోతుంది. సో దాదాపు ఇప్పటికే చాలామంది మోకాళ్ళ వైపు నీళ్ళు వస్తున్నాయి చూసుకోవచ్చు. వెహికల్స్ ఏ విధంగా వస్తున్నాయి, వెహికల్స్ దాదాపు కింద ఏదైతే ఉందో వాహనాల్లో లోపలికి వెళ్ళే విధంగా వాటర్ అంతా కూడా వస్తున్న నేపథ్యంలో సో ఇప్పటికే జిహెచ్ఎంసీ హైడ్రా సిబ్బంది అలర్ట్ అయ్యారు ఎప్పటికప్పుడు. ఎందుకంటే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఎక్కడైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉంటాయో అక్కడ వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేశారు. వెంటనే అక్కడ వాటర్ క్లియర్ చేసేందుకు పెట్టారు. మొత్తం హైదరాబాద్ నగర వ్యాప్తంగా వర్షం కురిస్తే మొట్టమొదటిగా తలెత్తే సమస్య ట్రాఫిక్. సో ఆ ట్రాఫిక్ సంబంధించి ఎప్పటికప్పుడు ట్రాఫిక్ మళ్లింపులకు సంబంధించి, ఎందుకంటే హైదరాబాద్లో అనేక చోట్ల అండర్ పాసులు నిర్మించారు. అండర్ పాసుల దగ్గర కనుక వర్షం నీరు చేరుకుంటే అక్కడ రాకపోకలకి దారి మళ్లించేందుకు అధికారులు ఇప్పటికే చర్యలు తీసుకున్న పరిస్థితి నెలకొంది. హైడ్రా టీమ్స్, జిహెచ్ఎంసీ టీమ్స్ 2 కూడా రంగంలోకి దిగిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇప్పటికే ఇటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, అమీర్పేట, పంజాగుట్ట, బేగంపేట, దాదాపు మూసాపేట, సో ఈ ప్రాంతాల్లో వర్షం దాదాపు అరగంట నుంచి భారీగా కురుస్తున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో రోడ్డు మీదకి వాటర్ చేరిన పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. వాహనదారులు పూర్తిగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి నెలకొంది. సో ఇప్పటికే వాతావరణ శాఖ మరున్న 2 రోజుల్లో వర్షాలు భారీ స్థాయిలో వచ్చే అవకాశం ఉందని చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఈ రోడ్డు నీరున్న చోట పూర్తి స్థాయిలో చూసుకోవచ్చు, రోడ్డు మొత్తం కూడా పూర్తిగా మోకాల్లోతు మునిగిపోయింది. రోడ్డు మొత్తం కూడా ఒక చెరువును తలపించే విధంగా ఇక్కడ కనిపిస్తున్న దృశ్యాలు మీరు స్పష్టంగా చూసుకోవచ్చు. ఇప్పటికే గతంలో అనేక సార్లు అధికారులు కొన్ని లెక్కలు కట్టారు. హైదరాబాద్లో దాదాపు వర్షగా ఒక 1 అవర్లో కనుక 6 సెంటీమీటర్స్ వర్షపాతం కనుక నమోదైతే పూర్తిగా చాలా ప్రాంతాల్లో ఈ విధంగా సిచ్యువేషన్ ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ హైడ్రా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఎందుకంటే ఈ వరదంతా కూడా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో ఖాళీల్లోకి వెళ్ళే అవకాశం ఉన్నది కాబట్టి అక్కడ ఆయా నివాస ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికార యంత్రాంగం సూచించిన పరిస్థితి నెలకొంది. మొత్తానికి హైదరాబాద్ నగర వ్యాప్తంగా గత అరగంటగా కురుస్తున్న భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. రాకపోకలకి పూర్తిగా ఇబ్బందులు తలెత్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తుంది.